నెల్లూరు జిల్లా 39వ డివిజన్లో మంత్రి నారాయణ పర్యటించి ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వాటర్ ప్లాంట్స్ కోసం వెచ్చించిన 2.60 కోట్ల ప్రజాధనం వృధా అయిందని ధ్వజమెత్తారు. నిలిచిపోయిన 60 ప్లాంట్లను పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 26 ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయని, పేదలకు కేవలం ₹2కి 20 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తున్నామని చెప్పారు. నగర అభివృద్ధిలో భాగంగా ప్రజలందరూ ఇంటింటికి డ్రైనేజ్ కనెక్షన్లు తీసుకుని భాగస్వాములు కావాలని మంత్రి నారాయణ పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ సీజన్ డిజైన్ చేసి 3 మదర్ ప్లాంట్లు, వాటి కింద 60 చిన్న ప్లాంట్లు, అంటే 28 డివిజన్లు ఉంటే 28 డివిజన్లు 60 ప్లాంట్లు, అంటే దాదాపు ప్రతి డివిజన్కి 2 కానీ 3 కానీ ప్లాంట్లు వచ్చే విధంగా చేసి 2,60,00,000 ఖర్చు కూడా పెట్టేశాం. ఆ ఖర్చు పెడితే దాన్ని ఆపేశారు. అంటే దాన్ని ఆపేశారంటే గత ప్రభుత్వం 2,60,00,000ని వృధాగా వదిలేసినట్టే. అది ప్రజల సొమ్ము, అలాంటిది ఆపేశారు. అయితే ఈ ప్రభుత్వ రంగానే మళ్ళీ ఈ 3 మదర్ ప్లాంట్లని 3 లక్షల యాక్చువల్గా చేయాలని ఆదేశించడం, దాని మీద యాక్చువల్గా ఆదాని అనే కంపెనీ వాళ్ళని అప్రోచ్ చేయము. వాళ్ళు యాక్చువల్గా వాటిని చేయడానికి నిర్ణయించుకున్నారు. ఇప్పటి వరకు 60 ప్లాంట్లలో 26 ప్లాంట్లు వర్కింగ్కి వచ్చినాయి. ఇవాళ ఇనాగరేషన్ చేసింది 26వది. ఇది కాకుండా మరొక 5 ప్లాంట్లు కూడా రెడీ అయ్యి ఉన్నాయి. అంటే 31 ప్లాంట్లు రెడీ అయినట్టు. ఇవాళ సాయంకాలం కూడా 13వ డివిజన్లో ఒక ప్లాంట్ ఇనాగరేషన్ చేస్తున్నాం. వీలైనంత తొందరలో ఈ 60 ప్లాంట్లు కంప్లీట్ చేస్తాం. అవసరమైతే మరొక 60 ప్లాంట్లు కూడా పెట్టిస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తాగటానికి చక్కగా నీళ్ళు ఉండాలి. ఈరోజు కొనుక్కోవడం అంటే ఇదే. ఇప్పుడు 20 లీటర్లు ₹2 ఇస్తున్నాం. 20 లీటర్లు ₹2. ఇదే బయట కొనుక్కోవాలంటే ₹10, ₹15, ₹20 ఇచ్చిస్తున్నారు. పేదలు నిరుపేదలు ఉన్నారు, వాళ్ళు ఎవ్వరు ఇబ్బంది పడకూడదు. ప్రతి పేదవాడికి ఇబ్బంది లేకుండా చేయాలని గౌరవనీయ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం, వారి ఆదేశం ప్రకారం యాక్చువల్లీ చేయడం జరిగింది. ఇదే విధంగా నెల్లూరు సిటీలో తీసుకుంటే మీకు తెలిసిందే, అనేక వర్క్స్ జరుగుతున్నాయి. end-to-end రోడ్స్ జరుగుతున్నాయి. 2017 ఫ్లడ్ వచ్చినప్పుడు నెల్లూరు సగం మునిగిపోతే అలాంటి పరిస్థితి ఫ్యూచర్లో రాకూడదని 50 కోట్లతో డ్రైన్స్ వర్క్ జరుగుతున్నాయి. అవి కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. దానికి అందరూ సహకరిస్తున్నారు. దానికి అందరూ ఎక్కడైతే డ్రైన్స్ దగ్గర 1-2 ప్రహరీ కూడా కొన్ని దగ్గర పోయింది, కొన్ని దగ్గర చిన్న చిన్న ఇబ్బందులు జరిగినాయి, కానీ దానికి సహకరిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.